మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బు వస్తుందని మీరు నమ్ముతున్నారా? ఈ మొక్క నిజంగా సంపదను తెస్తుందని అనుకుంటున్నారా? ఇది నమ్మకమా లేక నిజమా అని ఎప్పుడైనా ఆలోచించారా? మనీ ప్లాంట్ సింపుల్ నిజాలు. 1. మనీ ప్లాంట్ డబ్బు ఇవ్వదు. ఇంట్లో పెట్టుకుంటే డబ్బు వస్తుందన్నది కేవలం నమ్మకం మాత్రమే, దానికి ఆధారం లేదు. దీని అసలు పేరు వేరే. మనీ ప్లాంట్ అనేది ప్రజలు పెట్టిన పేరు. దీని అసలు పేరు ఎపిప్రెమ్మం ఆరియం. 3. గోగాలికి కొంత మేలు చేస్తుంది. గాలిలో ఉన్న కొన్ని హానికరమైన వాయువులను ఇది కొంతవరకు తగ్గిస్తుంది. ఫార్మాల్డిహైడ్ ఫర్నిచర్, ప్లైవుడ్, పెయింట్ల నుంచి వస్తుంది. కళ్ళకు, ముక్కుకు మంట కలిగిస్తుంది. బెంజీన్ పొగ, పెట్రోల్ వాసన, ప్లాస్టిక్ వస్తువుల నుంచి వస్తుంది. ఆరోగ్యానికి హానికరం. టోల్యూన్ పెయింట్లు, క్లీనింగ్ ద్రావణాల్లో ఉంటుంది. తలనొప్పి, అలసట కలిగిస్తుంది. జైలీన్ పెయింట్లు, ముద్రణ పదార్థాల నుంచి వస్తుంది. 10. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. తక్కువ వెలుతురులో పెరుగుతుంది. ఎండ లేకపోయినా నీళ్ళల్లోనూ మట్టిలోనూ మనీ ప్లాంట్ బతుకుతుంది. తినకూడదు, హానికరం. మనీ ప్లాంట్ ఆకులు తింటే పిల్లలకు, జంతువులకు నోటి ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు మనం మనీ ప్లాంట్ పైన ఉన్న అపోహల గురించి తెలుసుకుందాం. మనీ ప్లాంట్ డబ్బు ఇస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే డబ్బు వస్తుందన్నది నమ్మకం మాత్రమే. నీళ్లలో పెంచితే లాభం. నీళ్లలో పెంచితే ఎక్కువ డబ్బు వస్తుందన్నది పెద్ద అపోహ. అప్పులు పోతాయి. ఇంట్లో ఉంటే అప్పులు పోతాయన్నది అత్తాయన్నది అస్సలు నిజం కాదు. ఎక్కడ పెట్టినా మంచిదే, ఎక్కడ పెట్టినా మంచి జరుగుతుందన్నది నమ్మకం మాత్రమే. ఎక్కువ ఆకులు ఉంటే అదృష్టం, ఎక్కువగా పెరిగితే అదృష్టం పెరుగుతుందన్నది అపోహ. ఆకుల ఆకారంతో ఏర్పడిన నమ్మకం. మనీ ప్లాంట్ ఆకులు గుండ్రంగా లేదా హృదయ ఆకారంలో ఉంటాయి. ఈ ఆకులు చాలామందికి కాయిన్స్ లాగా కనిపించాయి. కాయిన్స్ డబ్బుకు సంకేతం కాబట్టి ఈ మొక్కను డబ్బుతో సంబంధం ఉన్న మొక్కగా ప్రజలు భావించడం మొదలుపెట్టారు. ఇలా ఆకుల ఆకారం వల్లనే మనీ ప్లాంట్ డబ్బుతో సంబంధం ఉన్న మొక్కగా పేరు పొందింది. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా, మనము మనుషులుగా మనము విద్యను పొందాలి మరియు ఇతరులకు కూడా విద్యను పంచాలి. పొందిన విద్యను సద్వినియోగం చేయాలి, కష్టపడాలి, మన ప్రతిభను ప్రదర్శించాలి. ఈ ప్రపంచంలో యోగ్యుడైన వాడే నిలిచిపోతాడు.